ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరందరి ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అందుని బట్టి వందనములు. మీ కొరకు నేను తప్పనిసరిగా నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థనలో బలంగా ఉండండి, ఆత్మీయంగా ఎదగండి. ఈ అనుదిన ప్రార్థనను, ఈ అనుదిన వాగ్దానాన్ని మీరు తప్పనిసరిగా వీక్షించండి. దైవ దీవెనను పొందవలసిందిగా మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనం. నీతివంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనతో గొప్ప వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా నీతిమంతులు మొరపెడితే ఆయన ఆలకిస్తాడంట. వాళ్ళకి కలుగు శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపిస్తారంట. అవును ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతులకి శ్రమలు కలుగుతాయని. అవును, మనము నీతిగా జీవించే వాళ్ళంగా ఉన్నట్లయితే మనకి ఈ లోకంలో అనేకమైన శ్రమలు కలుగుతాయి. అలాంటి సందర్భంలో మనకి శ్రమలే ఉంటాయా మన జీవితంలో అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే నీతిమంతుల కొరకు అనేకమైన గొప్ప వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే మనకు కలుగు శ్రమలన్నింటిలో నుంచి దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా మనం ఆలోచించినట్లయితే నీతిమంతులు అని ఇక్కడ మనం ఎవరిని అనుకోవచ్చు అంటే, చాలామంది అనుకుంటారు వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని నేను మంచి పనులు చేస్తున్నాను, మంచివాడిగా ఉన్నాను కనుక నేను నీతిమంతుడిని అని వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని అంటారు. కానీ దేవుని వాక్యం ప్రకారము వాళ్ళు నీతిమంతులు కాదు. దేవుని వాక్యం ప్రకారము నీతిమంతులు ఎవరంటే, ఎవరైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞానుసారంగా నియమ నిబంధనల ప్రకారంగా వినడమే మాత్రమే కాకుండా దాన్ని అనుసరిస్తూ దానికి విధేయత కలిగి జీవిస్తారో వారిని దేవుని వాక్యం నీతిమంతులు అని తీరుస్తుంది. ఈరోజు మనమందరము దేవుని దృష్టికి దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత కలిగిన వారమైతే, మనమందరము కూడా దేవుని యందు నమ్మిక ఉంచిన వారమైతే, విశ్వాసం కలిగిన వారమైతే, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్న వ్యక్తులమైతే మనల్ని కూడా దేవుని వాక్యము నీతిమంతులని తీర్పు తీరుస్తుంది. ఈరోజు ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని వాక్య ప్రకారము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నావా? ఒకవేళ అలాగ నువ్వు ఉన్న వ్యక్తివైతే నీతిమంతుల యొక్క మొరలను వినడానికి దేవుని యొక్క చెవులు యోగ్యం ఉన్నాయంట. అవును ప్రియ సహోదరుడా, మనము నీతిమంతులమైతే మన యొక్క మొరలను, మన యొక్క ప్రార్థనను వినడానికి దేవుడు ఆసక్తిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ఎందుకంటే నీతిమంతుల పట్ల ఆయనకి ప్రత్యేకమైన దృష్టి ఉంది. ఈరోజు నీపైన నాపైన ఒక ప్రత్యేకమైన దృష్టి ఆయనకు ఉండాలంటే, మన యొక్క మరణను ఆయన చెవియొగ్గి వినాలంటే మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలి. అవును ప్రియులారా, మనము నీతిమంతులుగా ఉన్నట్లయితే సాధారణంగా ఈ లోకంలో అనేకమైన శ్రమలు కలుగుతూ ఉంటాయి. అవును, మంచివారికి, నీతిమంతులకి, నీతిగా జీవించే వాళ్ళకి ఈ లోకంలో ఎక్కువ శ్రమలు కలుగుతుంటాయి. అది దేవుని వాక్యంలో ముందుగానే సెలవిచ్చబడింది. ఒకవేళ శ్రమలు కలిగినట్లయితే మీరు ఆశ్చర్యపడకండి దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, మన జీవితంలో అనేకమైన శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటాం. ఈరోజు ప్రియ సహోదరుడా, ఎటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు? ఎటువంటి బాధల గుండా నువ్వు వెళ్తున్నావు? ఎటువంటి శోధనల గుండా వెళ్తున్నావు? ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా దేవుని దృష్టిలో జీవించిన వ్యక్తివైతే దేవుడు నీ యొక్క మొరలను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క శ్రమలలో నుంచి, నీ యొక్క బాధలలో నుంచి, నీ యొక్క కష్టాల్లో నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు అవును అన్నట్లయితే ఈరోజు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. అవున తండ్రి, నీతిమంతులకు కలుగు అనేకమైన శ్రమల నుంచి మీరు విడిపిస్తా అన్నారు. అవున తండ్రి, అయా చాలామంది అనుకుంటున్నట్టు అయా వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ యొక్క మంచి పనులను బట్టి వాళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ అయా వాక్యం ప్రకారము, నీ యొక్క దృష్టి ప్రకారము అయా నీతిమంతులుగా మేము తీర్చబడే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. ఇదిగో తండ్రి, బిడ్డల జీవితంలో నీతిగా జీవిస్తున్నారేమో, నీతిమంతులై ఉన్నారేమో, అయా వాళ్ళు అనేకమైన శ్రమలు, శోధనల గుండా, అక్కరల గుండా వెళ్తున్నారేమో,
ఆ యొక్క బాధల గుండా వెళ్తున్నారేమో నాకు తెలియదు, కానీ మీరు సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. వాళ్ళు మీకు మొర పెడుతున్నారు అయ్యా. వాళ్ళ యొక్క మొరను మీరు ఆలకించండి. వాళ్ళ కలుగు శ్రమలన్నింటిలో నుంచి మీరు తప్పించి నీ మహిమ కొరకు వాళ్ళు నిలబెట్టుకోమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, బిడ్డలను నీ రాకడ కొరకు సిద్ధపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.